నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో శ్రీ అమ్మనేని వెంకయ్య నాయుడు గారు దివ్యానుభవంలో స్మరించుకుందాం. వీరి స్వగ్రామం దగదర్తి, నెల్లూరు జిల్లా. ప్రస్తుతం వీరు నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో ఉంటున్నారు. వీరు శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో తెలియపరిచిన లీలలివి. వీరు రోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు నామం చేసుకుంటూ ఉంటారు. ఓం నారాయణ ఆది నారాయణ నిరంతరము నామం చేసుకుంటారు. తర్వాత అక్కడ వేదాయపాలెంలో ఉంటూ నిత్యం సత్సంగంలో గడుపుతూ ఉంటారు. స్వామివారి సత్సంగంలో గడుపుతూ ఉంటారు. వారు తెలియజేసిన లీలలు ఈనాటి సర్వసమర్థ లీలల్లో ఇప్పుడు మనం స్మరించుకుందాం. వీరికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పరిచయం మొట్టమొదటిసారిగా ఎలా జరిగిందంటే, వీరి ఊరు దగదర్తి. ఈ దగదర్తిలోని వెంకట సుబ్బయ్య అనే ఒక పెద్ద రైతు ఉండేవారు. వారు ఊరికి కారణం కూడా. వారు ఒక ఇల్లు కట్టించారు. ఆ వెంకట సుబ్బయ్య గారు ఒక ఇల్లు కట్టించారు. ఒక పెద్ద ఇల్లు కట్టించి గృహప్రవేశం చేశారు. గృహప్రవేశం చేసిన తర్వాత వారు ఒక సంవత్సరం గడిచింది. సంవత్సరం గడిచేటప్పటికి వారి నలుగురు పిల్లలు, 20 సంవత్సరాలు పైబడిన నలుగురు పిల్లలు, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు చనిపోయారు. ఒక సంవత్సరం వ్యవధిలోనే ఇల్లు కట్టించిన తర్వాత. ఆ బాధతో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పిన్ని వారు కూడా చనిపోయారు. ఇంకా దాంతో వారు భయపడిపోయి కాపురం జొన్నవాడలో పెట్టుకున్నారు. అతను కరణం గారు కదా, ప్రతి నెల వచ్చి అందరికీ జీతాలు ఇచ్చి వెళ్తూ ఉండేవారనమాట. ఇలా ఉంటుండగా వాళ్ళ బంధువు ఒక ఆయన వీరికి జరిగిన నష్టము గురించి వారికి పరామర్శించడానికి వెళ్ళాడు. జరిగిన నష్టం గురించి ఏదైనా పరిష్కారం ఆలోచిద్దాం అన్నాడు అని అతనితో అన్నాడనమాట, ఈ వెంకట సుబ్బయ్య గారితో వాళ్ళ బంధువు. ఇలా సోమశిల దగ్గర ఒక సాధువు ఉన్నారు, అతనిలో గురుతత్వం ఉంది, అతన్ని తీసుకొస్తే ఏమైనా మనకి పరిష్కారం చూపిస్తారేమో మన సమస్యకి అని అతను అన్నాడు. అంటే అప్పుడు ఈ వెంకట సుబ్బయ్య కరణం గారు సరే తీసుకొని రమ్మని చెప్పారు. అప్పుడేమో ఇతను సోమశిల వచ్చి స్వామివారిని, భగవాన్ వెంకయ్య స్వామివారికి ఈ విషయం చెప్పారు. మీరేమో వస్తారా, ఇంటికి వచ్చి ఏమైనా పరిష్కారం చూపుతారా అని అడిగితే స్వామివారు ఒప్పుకున్నారు. అక్కడ గుండం వెయ్యాలి, భజన కార్యక్రమం చేయాలని చెప్పారు. ఈ శిష్యులంతా చెప్పారు. ఒక వారం రోజుల వరకు శిష్య బృందంతో వస్తారు, అక్కడ భజన జరుగుతుంది, అగ్నిగుండం వేస్తారు, వాళ్ళందరికీ సౌకర్యాలన్నీ చూడాలి అని చెప్పారు శిష్య బృందం. ఆ విషయము ఇతను వెంకట సుబ్బయ్య గారితో, బంధువు వెంకట సుబ్బయ్య గారితో చెప్పారు. అంటే అప్పుడు వెంకట సుబ్బయ్య గారు అన్నారనమాట, ఏమీ పర్వాలేదు, నేను ఎంతమంది వచ్చినా చూసుకుంటాను, అతను వచ్చి చేయమని చెప్పండి అని చెప్పారనమాట. దాంతో స్వామివారి శిష్య బృందంతో అందరూ దగదర్తి రావడానికి ఒప్పుకున్నారు. దగదర్తి రావడానికి వస్తూ ఉన్నారు. ఇంకా దగదర్తికి సరిగ్గా 1 మైలు దూరంలో ఉందనగా స్వామివారు అక్కడ ఆగారనమాట. స్వామివారు ఎందుకు ఆగారని వాళ్ళు అనుకున్నారు. స్వామివారు ఇలా పిలిచారు, చలమానాయుడా ఇలా రా అని పిలిచారు. అప్పుడు చలమానాయుడు స్వామివారి దగ్గరికి వచ్చాడు. చలమానాయుడు గారు స్వామివారు ఇలా ఎడమ చేతిని ఇలా ఒకసారి విదిలించారు, కుడి చేతిని ఇలా కదిలించి స్వామి ఇలా అన్నారు, అబ్బా ఎంత ఆనందంగా ఉంది చూడు ఇక్కడ అన్నారు. అంటే అప్పుడు చలమానాయుడు స్వామి ఇలా అన్నాడనమాట. ఈ చలమానాయుడు, ఏముంది స్వామి ఇక్కడ, తిప్ప రాళ్ళు గుట్ట చెట్లు, అందుకే కదా మనల్ని ప్రజలు రాళ్ళు తీసుకుని తరుముకునేది అని అన్నాడు చలమానాయుడు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఇలా అన్నారు, అయ్యా నీకు నేను చెప్తే ఎగతాళిగా ఉంటుంది కానీ పద అన్నారు. అంటే స్వామివారు అక్కడ ఎందుకు ఆగారంటే, ఒకప్పుడు అది అడవి, జనసంచారం లేని ప్రదేశం, కానీ ఇప్పుడు అది ఒక అంకణం 10,000 పైనే అమ్ముడుపోతుంది, అక్కడ పెద్ద ఊరు తయారైంది. అంటే ఎప్పుడో జరిగే విషయం కూడా వారికి అప్పుడే తెలియజేశారనమాట. ఆ తర్వాత దగదర్తి వచ్చారు. దగదర్తి వచ్చి ఈ వెంకట సుబ్బయ్య గారి ఇంట్లో 4 రోజులు అగ్నిగుండం వేశారు, భజన చేశారు. తర్వాత అది వెంకట సుబ్బయ్య గారికి చెప్పారు, అయ్యా నువ్వు వెళ్ళి మీ సంసారంకి తీసుకొని రా అన్నారు. వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు భయపడుతూనే వచ్చారు. స్వామి మాకు భయంగా ఉంది అని అన్నారనమాట వాళ్ళు. అంటే స్వామివారు ఇలా అన్నారు, అయ్యా ఏమీ కాదు, మీకు వచ్చిన భయం ఏమీ లేదు, నేనున్నాను, మీ ప్రాణానికి నా ప్రాణం హామీ అని వాళ్ళకి హామీ ఇచ్చి
తీసుకొని వచ్చారు. వాళ్ళతో కలిసి గృహప్రవేశం చేశారు. వాళ్ళు వచ్చిన తర్వాత వారి కుటుంబం అంతా వచ్చిన తర్వాత కూడా స్వామివారు ఇంకో 10 రోజులు వారి ఇంట్లోనే ఉండి అగ్నిగుండం వేసి ఇల్లంతా సంప్రోక్షణ చేశారు. తర్వాత దుష్ట శక్తులన్నిటిని తరిమేశారు. తరిమేసి దైవత్వాన్ని అక్కడ నిలిపారు. దేవతల నిలయం చేశారు. తర్వాత స్వామివారు ఒకరోజు చెప్పారనమాట. ఇతనికి వెంకట సుబ్బయ్య గారికి, "అయ్యా నేను అట్లా ఊరికి వెళ్ళొస్తాను" అని అన్నారనమాట. స్వామివారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు 10 రోజుల తర్వాత. ఇతను ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు అదే ఊర్లో ఉంటారు కదా! వారు ఒకరోజు ఏమో స్వామివారు వెళ్ళిపోయిన మరుసటి రోజనమాట అది. వారి తోటలో నీళ్లు పెట్టడానికని వెళ్తున్నారు. అంటే తొందరగానే వెళ్దాం అనుకున్నారు గానీ, చుట్టాలు ఉండడం వల్ల రాత్రి 1 గంటకి బయలుదేరారనమాట. బయలుదేరితే వీరు తోటకు వెళ్ళే దారిలోనే ఈ వెంకట సుబ్బయ్య గారి ఇల్లు ఉంది. అక్కడ దగ్గరికి వారి ఇంటికి వెంకట సుబ్బయ్య గారి ఇంటికి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఒక ముసలాయన పద్మాసనం వేసుకొని చేతులు కట్టుకొని కూర్చొని ఉన్నాడనమాట. దానితో ఇతను ఈ వెంకయ్య నాయుడు గారు, "ఎవరయ్యా నువ్వు" అని అడిగితే పలకలేదు. 2, 3 సార్లు అదే మాటను, "ఎవరయ్యా ఎవరు నువ్వు" అంటే ఏమీ పలకలేదు. దాంతో ఇతనికి కోపం వచ్చింది. కోపం వచ్చి భాష మారిపోయింది. "ఎవడ్రా నువ్వు" అని అన్నారనమాట. దాంతో పాటు పార వదిలేసి చేతిలో కర్ర తీసుకున్నారు. ఇంక కర్ర తీసుకునేలోపు ఒక్కసారిగా కూర్చున్న ఆ మహానుభావుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇతని వైపు ఒక్కసారిగా తీక్షణంగా చూశారు. ఆ తీక్షణంగా చూసేటప్పటికి స్వామివారి శక్తి ఉగ్రరూపం చూసేటప్పటికి ఇతనిలో శక్తి అంతా దిగజారిపోయింది. ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లుగా అయిపోయింది. ఇంకా అతనికి కాళ్ళలో శక్తి లేదు, మాట్లాడడానికి శక్తి లేదు, నిలబడడానికి శక్తి లేనట్టుగా అయిపోయింది. వెంటనే ఆ పక్కన ఉన్న గోడకి అలా ఆనుకొని అలా ఉండిపోయారు. ఉండిపోయి స్వామివారికి క్షమాపణ వేడుకున్నారు. "స్వామి, మేము ఇన్ని రోజుల నుంచి మీకు భజనకు వస్తున్నాను. మిమ్మల్ని స్మరించుకుంటున్నాను స్వామి. మీరు ఎవరో అనుకోని నేను మిమ్మల్ని దూషించాను. నేను తెలిసి చేసిన తప్పు కాదు స్వామి. నన్ను మన్నించండి. నాకు చిన్న పిల్లలు 5 మంది పిల్లలు. తప్పైంది స్వామి" అని బ్రతిమాలుకున్నాడు. "క్షమించు స్వామి" అని ప్రణమిల్లారు. అలా 3, 4 సార్లు అనుకున్న తర్వాత ఒక చల్లటి గాలిలాగా సోకింది. దాంతో అతను మామూలు మనిషే శక్తి వచ్చింది. ఇంకా అక్కడ ఉండకూడదని చేతిలో ఆ కర్ర, చెప్పులు, పార అన్నీ అక్కడ వదిలేసి ఇంటికి తొందరగా వెళ్ళిపోదామని వెనక్కి తిరిగి ఒక 4 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి చూశారు. చూసేటప్పటికి అక్కడ స్వామి కనిపించలేదు. ఇంకా స్వామి పట్ల తప్పు చేశానని బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రంతా అలాగే కూర్చుని ఉన్నాడు. బాధపడుతూ స్వామి పట్ల నేను తప్పు చేశాను అని బాధపడుతూ ఉన్నాడు. రాత్రంతా నిద్రపోలేదు. తెల్లవారిన తర్వాత ఈ వెంకట సుబ్బయ్య గారింటికి వచ్చాడనమాట. ఈ వెంకట సుబ్బయ్య గారి భార్య వీరికి అక్క అవుతుంది. ఆమెను అడిగారు, "అక్క, స్వామి నిన్న ఎప్పుడు వచ్చాడు" అని ఆమెను అడిగితే అప్పుడు ఆమె ఇలా అంది, "స్వామి ఎప్పుడు వచ్చాడురా, మొన్ననే వెళ్ళిపోయారు కదా" అని అందామె. "లేదక్క, వచ్చాడు. నేను రాత్రి చూశాను. స్వామి ఇక్కడే కూర్చున్నారు" అని ఆ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ అంతా చెప్పారు. ఆ కర్ర, చెప్పులు, పార అన్నీ చూపించారు. ఆమె భర్తకి చెప్పింది. అంటే అప్పుడు ఈయన వెంకట సుబ్బయ్య గారు అన్నారనమాట, "నువ్వు భ్రమపడ్డావు" అన్నారు. కానీ ఇతను నిదర్శనం చూపించినా అతను నమ్మలేదు. నమ్మక ఏం చెప్పాలో తెలియక అతను వెంకట సుబ్బయ్య గారు మౌనంగా ఉండిపోయారనమాట. ఆ తర్వాత ఇదంతా అయిన తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు మళ్ళీ దగదర్తి వచ్చారు. వచ్చిన తర్వాత వీరి ఇంట్లో అగ్నిగుండం వేశారు, భజన చేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత అందరికీ భోజనాలకి కూర్చోమన్నారు. భోజనానికి అందరూ కూర్చున్నారు. అప్పుడు ఈయన వెంకట సుబ్బయ్య గారి భార్య చలమానాయుడిని అడిగిందనమాట. "మా వాడు 10 రోజుల క్రితం స్వామి వచ్చాడని అంటున్నాడు, నిజమేనా" అని అడిగింది. అప్పుడు ఈ చలమానాయుడేమో స్వామివారిని అడిగాడనమాట. అప్పుడు స్వామి ఇలా అన్నారు, చేతులు ఇలా చూపిస్తూ, "అయ్యా, తామరాకులో నీళ్లు ఎట్లా తల్లడిల్లుతాయి అట్లా తల్లడిల్లిపోయాడు" అని అన్నారు. తర్వాత మళ్ళీ చలమానాయుడు స్వామివారిని అడిగారు, "స్వామి, ఏం జరిగింది స్వామి" అని అడిగాడు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, "స్వామి, 5 మంది ఆడపిల్లలు గలవాడిని, నన్ను కాపాడు స్వామి, తప్పైపోయింది స్వామి. ఆడపిల్లలు నలుగురు, 5 మంది ఆడపిల్లలు, 5 మంది ఉన్నారు స్వామి, తప్పైపోయింది స్వామి" అంటూ ప్రాధేయపడ్డాడు. "నేను ఆ రోజు వచ్చింది నిజమే, నన్ను తిట్టింది నిజమే. లేత పిల్లలు 5 మంది అనాథలైపోతారని అన్నారు అని బ్రతిమాలుకున్నాడు నన్ను" అని అన్నారు స్వామి. "కాబట్టి అతన్ని నేను బ్రతికించాను" అని అన్నారు స్వామి. అంటే అందరూ స్వామివారు వచ్చారన్న భ్రమలో ఉన్నారు కదా! భ్రమ కాదు, నేను నిజంగానే వచ్చానని మరొక్కసారి స్వామివారి దైవత్వాన్ని అక్కడ ప్రూవ్ చేశారనమాట.
ఆ తర్వాత వీరి అనుభవం వెంకయ్య నాయుడు గారి అనుభవం ఇంకొకటి. వీరి అక్క కూతురికి శ్రీలక్ష్మి అనే అమ్మాయికి మూర్ఛ వ్యాధి ఉందనమాట. ఎంతమంది డాక్టర్ల దగ్గరికెళ్ళినా తగ్గలేదు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరికి వచ్చి వీరు చెప్పారనమాట. ఇలా పాపకి మూర్ఛ వస్తుంది స్వామి అంటే, అప్పుడు స్వామి తీసుకొని రమ్మన్నారు. తీసుకొని స్వామివారి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఆ స్వామి మంచి పాప, మంచి పాప అంటూ అతని భుజం మీదన గుడ్డను ఆ పాప చుట్టూ గిరగిరా తిప్పుతూ ఇలా అన్నారు. పోతుందిలే, పోతుందిలే, ఇక పోయిందిలే అన్నారు. ఇంకా అంటే అంతవరకు ఎన్ని చోట్ల వైద్యం చేయించినా పోని ఆ వ్యాధి స్వామివారు అలా గుడ్డ తిప్పుతూ మంత్రించేటప్పటికి పోయింది. ఇంకా ఆ తర్వాత ఆమెకెప్పుడూ ఆ మూర్ఛ వ్యాధి రాలేదు. ఈ వెంకయ్య నాయుడికి స్వామివారిని తిట్టానన్న పశ్చాత్తాపం ఉంది కదా! ఎలాగైనా ఊర్లో గుడి కట్టించాలని ఇతను అనుకున్నారు. ఎవరైనా అంటే తర్వాత ఇంకా ఆ ఊర్లో ఇంకొక అతనేమో ఎవరైనా స్థలం ఇస్తే నేను స్వామివారి భగవాన్ వెంకయ్య స్వామి వారి గుడి కట్టిస్తానని ఇంకొక రైతన్నాడు. దాంతో ఈ వెంకయ్య నాయుడు 40 అంకణాల స్థలం ఇస్తానని ఒప్పుకున్నారు. ఆ తర్వాత వీరి స్థలం చూడటానికి వెళ్లారు. స్థలం బాగుంది. ఊరికి మధ్యలో ఉంటుంది. గుడి బావుంటుంది అనుకున్నారు. తర్వాత ఈ వెంకయ్య నాయుడు అన్న కొడుకు ఉన్నారు. అతను కూడా ఒక 30 అంకణాల స్థలము ఇస్తాను స్వామివారి గుడికి. నాకు డబ్బేమీ వద్దు అన్నారు. ఆ విధంగా ఇంకొక 30 అంకణాల స్థలం వచ్చింది. ఈ స్థలానికి ఆనుకొని ఇంకొక స్థలం ఉంది. అది ఒక బ్రాహ్మణులదనమాట. వాళ్ళు నెల్లూరులో ఉంటారు. వారి దగ్గరికి ఈ వెంకయ్య నాయుడు గారు వెళ్లి స్వామివారి గుడి కడతాము. ఇలాగ మీరు ఎంత కొంత స్థలం ఇస్తే గుడి బావుంటుంది అన్నారు. అంటే వాళ్ళన్నారనమాట. మీకెంత కావాలో అంత తీసుకోండి అని చెప్పారు. ఆ స్థలం నుంచి ఇంకొక 50 అంకణాల స్థలం తీసుకున్నారు. దాంతో 120 అంకణాల స్థలం స్వామివారి గుడికి కుదిరింది. గురవయ్య స్వామివారు వచ్చి శంకుస్థాపన చేశారు. తర్వాత వీరు గుడి కట్టించారు. వీరు నెల్లూరులో కాపురం ఉంటారు గానీ, ప్రతి సంవత్సరం వెళ్లి ఆరాధన జరుపుకొని స్వామివారు ఆరాధన జరుపుకొని తిరిగి వస్తూ ఉంటారు. వీరి పిల్లలు, భార్య అందరూ 5 మంది పిల్లలు వీరికి. 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. వీరందరూ స్వామివారి దయ వల్ల అందరూ క్షేమంగా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఓం నారాయణ. ఆది నారాయణ.